కోదండరామరాజు వైఎస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి వస్తున్నటువంటి ప్రజాదరణను ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశంతో పాటు అధికార పార్టీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు సిబిఐతో లాలు చేయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా జైలులో నిర్బంధించి వారి యొక్క వచ్చేటువంటి ప్రజాభిమానాన్ని ఎలాగైనా తగ్గించాలన్నటువంటి కుట్రతో వైఎస్ అభిమానులను మనోవేదనకు గురి చేస్తూ జగన్మోహన్ రెడ్డి జైలులో నిర్బంధించి జరిగిన నిందుకు నిరసనగా సిబిఐ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలోని వైఎస్ విగ్రహం వద్ద ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వైఎస్ కార్యకర్తలు కూడా ఈ నిరసన దీక్షకు దిగారు. నల్ల బ్యాడ్జీలను ధరించి సిబిఐ తీరుకు నిరసనగా వారు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఈసీ గంగిరెడ్డి కూడా ఇక్కడ పాల్గొన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా అందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయి 6 నెలలు గడిచిపోయింది. మన దేశ చట్టాల ప్రకారం ఏ వ్యక్తైనా ఒక కేసుకు సంబంధించి అరెస్ట్ అయితే అరెస్ట్ అయిన 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయాలా. ఒకవేళ అలా వేయకుంటే 91వ రోజు ఆ వ్యక్తి బెయిల్ పొందడానికి అర్హుడు. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సిబిఐ ఒక వింత వాదన వినిపిస్తా ఉంది. అందుకోసమే జగనన్నకు బెయిల్ రావడం లేదు. జగనన్నకు బెయిల్ రాకుండా సిబిఐ ప్రతిసారి ఒక అర్థం లేని వాదన వినిపిస్తోంది. అదేంటంటే బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడంట. నిజంగా ఈ కేసులు పెట్టిన తర్వాత చాలా నెలలు జగనన్న బయటే ఉన్నారు, ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు ఏ ఒక్కరిని ప్రభావితం చేయలేదు, ఏ ఒక్కరిని ప్రభావితం చేశారన్న ఆరోపణలు కూడా రాలేదు. ఈ రోజు కొత్తగా జగనన్నకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి మాత్రమే వాళ్ళు ఈ వింత వాదన, అర్థం లేని వాదన వినిపిస్తా ఉన్నారు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈరోజు సిబిఐ పట్ల అంతో ఎంతో నమ్మకం ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా ఇటీవల జరుగుతున్న పరిస్థితులు చూస్తే, జగనన్నకు బెయిల్ రాకుండా అడ్డుకోవడం చూస్తే ఉన్న కాస్త నమ్మకం కూడా సిబిఐ పట్ల పూర్తిగా పోయింది. అంతేకాకుండా ఈరోజు ప్రతి సామాన్యుడికి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లో సిబిఐ నడుస్తా ఉంది. ఈ 2 పార్టీలకు ఒకే ఒక్క టార్గెట్, సిబిఐని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం. వాళ్ళు ప్రజలను, ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా చూడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలను మానసిక వేదనకు గురి చేయడానికి మాత్రమే ఈ 2 పార్టీలు టార్గెట్ గా పెట్టుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయడానికి సిబిఐతో పాటు అనేక రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు. ఈ నిరసన దీక్ష శాంతివంతంగా చేస్తున్నప్పటికీ ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా ఎక్కువగా నిర్వహించి నిరసన ర్యాలీకి కూడా అనుమతి ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది.